ఈ రాష్ట్రంలో ఉన్న అనాథ శరణాలయాలన్నింటినీ కూడా లిస్ట్ అవుట్ చేసి అసలు వాడి పరిస్థితి ఏంటి, అవసరమైతే గవర్నమెంటే టేక్ ఓవర్ చేస్తుందని చెప్పారు. నిన్న ఎక్కడైతే ఇది జరిగిందో అసలు పూర్తిగా ఆ శరణాలయం బాధ్యత మొత్తం చంద్రబాబు నాయుడు గారే తీసుకుంటానని చెప్పారు. ప్రభుత్వం తరఫున తీసుకుంటా అని చెప్పి ఇంకేంటి మీ బాధ? ఇది శవ రాజకీయాలు చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మీకు అసలు అర్హత ఉందా అని నేను అడుగుతా ఉన్నా. పులివెందుల్లోనే అక్కడెక్కడ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పులివెందుల నియోజకవర్గం చక్రైపేటల మండలంలో ప్రాథమిక పాఠశాలలో 15 మంది కడుపు నొప్పి వచ్చి వాంతులు విరోచనాలు అయితే కూడా ఏ రోజు మీరు పట్టించుకోవాలా? ఇది ఎప్పుడు జరిగింది? 27/11/2022లో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 21 మంది ప్రాథమిక మండల పరిషత్, అది పాలకోడేరులో నెంబర్ 1 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 21 మంది మరి ఫుడ్ పాయిజన్కి గురైతే ఒక్కళ్ళని కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇది మేము సాక్ష్యాలతో సహా చెప్పగలుగుతాం. ఈనాడులో వచ్చింది. తర్వాత 31/1/2023 160 మంది విద్యార్థులు సకాలంలో చికిత్స లేక కలుషిత ఆహారంతో విలవిల్లాడిపోయారు. దీని మీద ఏం సమాధానం చెప్తా? అలాగే మధ్యాహ్న భోజనం వికటించి 38 మంది అస్వస్థతకి గురయ్యారు. ఇది పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది. దీనికేం సమాధానం చెప్తా? ఏ రోజన్నా దీని గురించి పట్టించుకున్నా? ఇవన్నీ ప్రభుత్వం నడిపే పాఠశాలలో, ప్రభుత్వం నడిపేవి. ఇంకా నిన్న జరిగింది అసలు ప్రభుత్వానికి సంబంధమే లేదు. దీనికేం సమాధానం చెప్తారు? కొత్త వలసలో 10 మంది విద్యార్థులు అస్వస్థత జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? 9/2/2023లో. ఏమన్నా యాక్షన్ తీసుకున్నారంటే ఏమీ లేదు. అదేవిధంగా పోలవరం బీసీ బాలుల వసతి గృహంలో కలుషిత ఆహారం తిని 39 మంది అస్వస్థతకి గురయ్యారు. దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకున్నారా? కనీసం ఒక మీటింగ్ పెట్టారా? లేదు. అలాగే బల్లిపడి చిన్నారులకి అందరికీ ఫుడ్ పాయిజన్ అయింది, 64 మంది. ఇదెక్కడా మీ జేబులో మనిషి? మదనపల్లిలో జరిగిందమ్మా. ఏ రోజైనా యాక్షన్ తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? అదేవిధంగా ఇక అనంతపురం వాళ్ళు, నేను రాయలసీమ బిడ్డని నేను పదే చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి నేను సూటిగా అడుగుతున్నా. అనంతపూర్ లేడీస్ హాస్టల్ ఉంది. ఈ హాస్టల్లో ఏ రోజైనా ఈ కేజీబీవీ అనే హాస్టల్ ఏ రోజైనా దీని మీద వెళ్ళడం కానీ, అక్కడ తరచూ ఫుడ్ పాయిజన్ జరుగుతుందని చెప్పినా ఏ రోజైనా మీరు వెళ్ళడం కానీ, మీ ప్రజాప్రతినిధులు వెళ్ళడం కానీ, పర్యవేక్షించడం కానీ, దీని మీద ఏదైనా ఒక నోట్ తయారు చేయటం కానీ, వీళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవటం కానీ ఏమన్నా ఉందా? ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు లంచాలు ఇచ్చి వచ్చిన వాళ్ళే, మీ మనుషులే. అక్కడ ఉన్న అధికారులంతా క్లియర్గా పేర్లతో సహా చెప్తాను నేను, చెప్పాలంటే. ఏ రోజన్నా వెళ్ళారా? తర్వాత అదే రాయలసీమలో కదిరిలో జగనన్న గోరుముద్ద తిని 20 మంది విద్యార్థులకు అస్వస్థత కదిరిలో జరిగింది. ఎప్పుడు? 26/11/2022లో జరిగింది. దీనికి ఆయన సమాధానం చెప్తారా జగన్మోహన్ రెడ్డి గారు? అదేవిధంగా 16 మంది గిరిజన విద్యార్థులు ఎక్కడ? ఇది రాజానగరంలో. ఇది ఎప్పుడు? మార్చి 7వ తారీఖు 2021. దీని మీద అసలు ఏదైనా రిపోర్ట్ తయారు చేయడం, క్యాబినెట్లో డిస్కస్ చేయటం కానీ, అట్లీస్ట్ అసెంబ్లీలో డిస్కస్ చేయటం కానీ, లేదా ఆ సంబంధిత అధికారులని సస్పెండ్ చేయటం కానీ, విచారణ చేయటం కానీ ఏమన్నా చేశారా అని అడుగుతున్నా. ఇక అన్నిటికన్నా ఇంకా బ్లాక్ బస్టర్ ఇంకోటి చెప్తా. కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థుల అస్వస్థ అమలాపురం రూరల్లో జరిగింది. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పి 22 ఏప్రిల్ 2022లో మీ సాక్షి పేపర్లో వేశారమ్మా. సాక్షి పేపర్లో వేశారు. ఇది మీరు చేసిన తప్పుడు పనులకి మీకు కరెక్ట్గా సమాధానం చెప్పి మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు ప్రజలు. ఏమీ లేకపోయినా కూడా శవ రాజకీయాలు చేయడానికి మీకు పనిపాట లేదా అని వైసీపీ నాయకుల్ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను నేను.